పిహెచ్డి సీట్లు ఇస్తే మీ సొమ్మం పోతుంది అన్నటువంటి ప్రధాన వార్త ఉంది. జైభీమ్ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త పిహెచ్డి సీట్ల కోసం చాలామంది ఇబ్బందులు పడి జైళ్ల పాలైనటువంటి సందర్భాలనే కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి తలమానికంగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా వరకు పిహెచ్డి సీట్లను అమ్ముకున్నటువంటి దాపరికాలు వచ్చిన పిహెచ్డి సీట్లలో అనేక మంది అరెస్ట్ అయ్యి జైళ్ళ పాలైనటువంటి అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళందరి కోసం జైభీమ్ దినపత్రిక మొదటి నుంచి అండగా ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నో రకాలుగా కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ, ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు కూడా గురి చేసినప్పటికీ కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి వీసీలు కానీ రిజిస్టర్లు కానీ చాలామంది ప్రొఫెసర్లు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్నో రకాలుగా డబ్బులకు ప్రలోభాలకు గురి చేసినప్పటికీ ఎమ్మెల్యేలతోని మాజీ ఎమ్మెల్యేలతోని చాలామంది మినిస్టర్లతోని చాలా రకాలుగా ఎన్నో రకాల కుట్రలు వేసినప్పుడు కూడా అవన్నీ పసిగట్టుకొని వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు అమ్ముడు పోకుండా ఏ విద్యార్థులకైతే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ అసూలు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా ఇవాళ ఉన్నటువంటి చదువు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తా అనే లక్ష్యంతో ఇవాళ వాళ్ళందరి కోసం మొదటి నుంచి కూడా అండగా నిలబడ్డది జైభీమ్ దినపత్రిక, జైభీమ్ టీవీ. ఇలా కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినారు, ఎన్నో రకాలైనటువంటి మోసాలు కుట్ర కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ పసిగట్టుకొని ఎన్నో లక్షల రూపాయలు మా మీద పరువు నష్టం కేసులు వేసినప్పుడు కూడా అవన్నీ తట్టుకొని ఇలా విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా విద్యార్థులకు మేము ఉన్నామనేటువంటి భరోసానిచ్చింది జైభీమ్ దినపత్రిక, జైభీమ్ టీవీ. ఇవాళ అదే తరహాలో పిహెచ్డి విషయంలో గతంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా కాకతీయ యూనివర్సిటీకి సందర్శన ఏడా అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు వాళ్ళకి న్యాయం జరగాలని వివిధ రకాలుగా సంబంధించిన పార్టీలు అనేక రకాలుగా వాళ్ళ ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా వాళ్ళ వెంట నిలబడ్డ కూడా జైభీమ్ దినపత్రికనే, వాళ్ళ వెంట నిలబడి వాళ్ళకు అండగా నిలబడ్డ కూడా జైభీమ్ టీవీనే. ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో అనేకమైనటువంటి అక్రమాలు, ఇవాళ అనేకమైనటువంటి భూ కబ్జాలు, ఇవాళ ఉన్నటువంటి పిహెచ్డిలో కూడా ఎంత మోసం అంటే అంత మోసం చేసి ఇవాళ పిహెచ్డి సీట్లను కూడా అమ్ముకున్నటువంటి దాపరికం కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి దౌర్భాగ్యం చూస్తున్నాం. అందుకోసమే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క ప్రొఫెసర్కి, అక్కడ ఉన్నటువంటి వీసీ నుంచి రిజిస్టర్ నుంచి ప్రతి ఒక్కరి కూడా జైభీమ్ దినపత్రిక వాళ్ళకి ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఎందుకోసం చెప్తున్నాం అంటే ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయేటువంటి నేపథ్యం ఉంటే, డబ్బులకు నిజంగా ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు అమ్ముడు పోయి ఉంటే ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బడుగు బలైన వర్గాల కోసం ఏ విధంగా అయితే తప్పించిండో, ఏ విధంగా అయితే భారత రాజ్యాంగం ఈ సమాజానికి ఉపయోగపడుతుందో అదే తరహాలో జైభీమ్ దినపత్రిక, జైభీమ్ టీవీ కూడా వాళ్ళందరికీ కూడా అండగా వాళ్ళందరికీ నేనున్నానని భరోసాను కూడా కల్పించింది ఇవాళ జైభీమ్ దినపత్రిక. అందుకోసమే ఇవాళ రాసినటువంటి వార్త ప్రధాన లక్ష్యం కూడా అదే. ఇవాళ పిహెచ్డి సీట్ల కోసం ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, పిహెచ్డి సీట్ల కోసం లాఠీ చార్జీ దెబ్బలని జైలు పాలైనటువంటి అనేక మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు పోలేని పరిస్థితి ఉండే. ఇవాళ పిహెచ్డి సీట్ల కోసం వాళ్ళు ధర్నాలు రాసిన వాళ్ళ మీద అనేకమైన కేసులు పెట్టి ఇవాళ అదే పిహెచ్డి సీట్ల కోసం కూడా కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది డీన్లు ఇష్టానుసారంగా అమ్ముకొని ఇవాళ మళ్ళా పిహెచ్డి సీట్లలో వాళ్ళ గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం చేసేళ్ళు. అందువల్ల ఇవాళ ప్రధానంగా జైభీమ్ దినపత్రిక రాసినటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. పిహెచ్డి సీట్లు ఇస్తే మీ సొమ్మేం పోతుంది, 3A క్లాస్ నెంబర్ 3.6 సబ్ క్లాస్గా మార్చి సీట్లు అమ్ముకున్న దొంగేవాడు, అయోమయాల పిహెచ్డి నోటిఫికేషన్స్ అంధకారంలో కేఈ పిహెచ్డి ప్రక్రియ సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేకుండా వేకెన్సీస్ ఎలా నింపారు, కేఈ అధికారుల తీరు పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలు. క్లాస్ నెంబర్ 3.6 సబ్ క్లాస్గా మార్చి సీట్లు అమ్ముకున్న దొంగేవాడు, అయోమయంలో పిహెచ్డి నోటిఫికేషన్స్ అంధకారంలో కేయూ పిహెచ్డి ప్రక్రియ సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేకుండా వేకెన్సీ ఎలా నింపారు, కేఈ అధికారుల తీరు పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతమంది సీట్లు ఇచ్చారు, ఎయిడ్స్ మీటింగ్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం నేరం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ కమ్ రోస్టర్ సీట్ మెట్రిక్స్ ఎక్కడ పోయాయి, హడావిడి పడ్డ సీట్ల కోసం మెరిట్ అంటూ పాకులాడుతున్న సార్లు కొత్త నియామకాలకు పనికిరాని పాత సీట్లను పూజలు చేసుకుంటారా, సీట్ల కోసం నికర్స్గా పోరాటం చేసిన వాళ్ళు బలవుతున్నారు. పిహెచ్డి సీట్ల నియామక అక్రమాలపై బహిరంగ చర్చ అంటే గర్జన వణుకుతున్న అధికారులు, సీట్లు పొందుకున్న వాళ్ళు ఎవరి స్వార్థం వానిదే, క్వాలిఫై మెరిట్ ఇంటర్వ్యూలు ఎంట్రీ టెస్ట్కు ఉంటాయా, అన్యాయానికి గురవుతున్న విద్యార్థుల కోసం పోరాడతామంటున్న డాక్టర్ బరిగెల శివ. మొదటి నుంచి కూడా మేము పోరాడుతూ ఉన్నాం. మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి ఉద్యమాలకు పురుడిగడ్డగా ఉన్నటువంటి ఓరుగల్లు ముద్దుబిడ్డగా
ఇవాళ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయో, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే అసూలు బాసిన అమరవీరుల సాక్షిగా ఉస్మానియా తెలంగాణలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో ఇలా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో రగులుకున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా అవుతున్నాయో, ఆ ఉద్యమాలకు బలైనటువంటి అనేక మంది విద్యార్థుల కోసం నిలబడ్డ ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్. ఇలా అనేక మంది పత్రిక టీవీ ఛానల్స్, అనేక మంది టీవీలు ఉన్నప్పుడు కూడా ఇలా నికర్సిగా వాళ్ళ జర్నలిజాన్ని పక్కన పెట్టేసుకొని అనేకమైన డబ్బులకు అమ్ముడు పోయి ఇలా ఇష్టానుసారంగా వార్తలు రాసి మసిపూసి మారడేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. కానీ జైభీం దినపత్రిక, జైభీం టీవీ వాళ్ళకు అండగా నిలబడ్డది, వాళ్ళ ప్రతి క్షణంలో నిలబడ్డది, ప్రతి సమస్య మీద నిలబడ్డది, ప్రతి ఒక్క సందర్భంలో నిలబడ్డది. ఇవాళ అందుకోసమే ఇవాళ పిహెచ్డీలో కూడా ఎంత దారుణమైనటువంటి మోసాలు జరిగిన పిహెచ్డీ సీట్లో కూడా ఏ విధంగా అమ్ముకున్నారో ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రిక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడిన పిహెచ్డీ ప్రవేశాల్లో పచ్చి మోసాలు, అబద్ధాలు, కుట్రలు, దాగాలు, బూటగాలు, అవినీతి అక్రమాలతో నిండుకొని ఉన్నాయని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండో తప్ప సీట్లు ఇచ్చి గొప్ప మేలు చేసిన సార్లు మిగతా సీట్లు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలన్నారు. సీట్ల కేటాయింపులో పేద బిడ్డల ఉసురు పోసుకుంటున్నారు ఎందుకంటూ ప్రశ్నించారు. చదువుకున్న సార్లు సాహసం గొప్పదన్నారు. విద్యార్థులను వేధించి వేధించి విసిగిస్తే అధికారులకు ఏం లాభమో తేల్చాలన్నారు. పిహెచ్డీ సీట్లను అమ్ముకొని సంచి నింపుకున్న సారు సుమ్మెత్తుకొని పోయాడన్నారు. అసలు పరీక్ష కోసం కొసరట్లా ఆడుతున్న అధికారులు దేనికోసం తెలపాలన్నారు. రూల్స్ లేవు, పాడు లేవు, మెరిట్ అంటూ సీట్లు కొడుతున్నారు. మండిపడ్డారు. ఎంట్రన్స్ టెస్ట్కి ఇంటర్వ్యూలు నియమించమని ఏ యూజీ చట్టంలో ఉందో అధికారులు బహిరంగ పరిచాలన్నారు. ఎలిజిబిలిటీ టెస్ట్కి, ఎంట్రన్స్ టెస్ట్కి నియామకాల గురించి ప్రవేశన చేపట్టిన సార్లు తెలుగు చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. సరిగా యూజీసీ నామ్స్ విశ్వవిద్యాలయంలో పాటించినట్లయితే తక్షణమే కేయును మూసివేయాల్సి వస్తుందన్నారు. చదువు వచ్చిన సార్లు చలమని కొనసాగిస్తుంటే చక్కగా చదువురాని సార్లు రుబాబు ఎగబడుతున్నారు. వీసీ వాకటకరణ కరుణించినప్పటికీ సీట్ల కేటాయింపుల అధికారులు తలో రకంగా ప్రవర్తిస్తూ చలాయించడం పచ్చి మోసం అన్నారు. తొక్కల సీటు కోసం విద్యార్థులు విచక్షణ రహితంగా తొక్కేస్తున్నా అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేఈ దురవిద్య ప్రాంగణంలో సీట్లు నష్టపోయిన విద్యార్థులను న్యాయం చేయండి అంటూ హామీ ఇచ్చినప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతూ సీట్లు అమ్ముకుంటున్న తీరు విచారకరమన్నారు. యూనివర్సిటీ చట్టాలను అమలుపరచాల్సిన అధికారులే ఇలా యూనివర్సిటీ చట్టాలను తుంగలు దొక్కేసి సీట్ల పంపకాల విషయంలో, పిహెచ్డీ పంపకాల విషయంలో ఇలా ఎంత గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం ఉందో జైభీం దినపత్రిక స్పష్టంగా రాసింది. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా చదువుకున్నటువంటి మేధావులు, చదువురానటువంటి అనేక మంది ఇవాళ పిహెచ్డీ సీట్ల కోసం ఇవాళ విద్యార్థులు దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ సీట్లను సర్దుబాటు చేయలేక మళ్ళీ అదే తరహాలో తీసుకోబోతున్నారు. పాత పద్ధతిలోనే మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి నేపథ్యం చేస్తున్నారు. పిహెచ్డీ అనేది వాళ్ళ జీవితంలో, ఒక డాక్టర్ అనేది వాళ్ళ జీవితంలో ఒక గొప్పగా చెప్పుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు ఇవాళ ఉన్నటువంటి ఇచ్చేటువంటి డాక్టరేటే ఇవాళ బలమైన డాక్టరేట్. దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫై చేసి ఓ డాక్టరేట్ సాధిస్తాడు. ఆ డాక్టర్ ఇచ్చే నేపథ్యంలో కూడా ఇన్ని కుతంత్రాలు వేసి ఇవాళ పిహెచ్డీని కూడా అమ్ముకొని లక్షలకు అమ్ముకొని ఇవాళ సంచలనం అమ్ముకున్నటువంటి చాలామంది ప్రొఫెసర్లు, చాలామంది మేధావులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ మేము ఒకటే చర్చిస్తున్నాం, బహిరంగ చర్చకు రాండి. అలా బహిరంగ చర్చకు వస్తే నిజంగా మేము ప్రతిదీ కూడా మీ ఎవిడెన్స్గా మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా కాకతీయ యూనివర్సిటీలో గతంలో ఉన్నటువంటి వీసీ తాటికొండ రమేష్ పైన కూడా మేము ఎన్నోసార్లు సవాల్ విసిరాం. అక్కడ ఉన్నటువంటి అక్రమాలు జరిగినాయి, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైపోయారు. చాలామంది విద్యార్థుల జీవితాలు ఆగం చేసినటువంటి నేపథ్యం కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే తరహాలో ఇప్పుడు కూడా పిహెచ్డీ విషయంలో కూడా అదే మోసం జరుగుతుంది. ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన మోసం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డే కూడా జైభీం దినపత్రికనే ఉన్నటువంటి వార్తలు కూడా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి సీఎం, ఈ శాఖకు సంబంధించినటువంటి ఈ సీఎం